మనం యేసు ప్రభు అని చాలాసార్లు అంటాం కదా, చాలా తరచుగా వింటూ ఉంటాం. కానీ ఆ మాటకు అసలైన అర్థమేంటి, దాని వెనకున్న లోతైన విశ్వవ్యాప్తమైన అర్థమేంటో ఈరోజు మనం దాని గురించే కొంచెం లోతుగా చూద్దాం. అవును, యేసు ప్రభువు అన్నప్పుడు దాని అసలు మీనింగేంటి? మనం ఆ మాట అన్నప్పుడు మనకు దాని పూర్తి అర్థం తెలుసా? చాలాసార్లేమవుతుందంటే మనకు అందులో కొంత భాగం మాత్రమే తెలుసు. అంటే యేసు దేవుడు అని, మన రక్షకుడు అని. కాని దాని పూర్తి స్కోప్, దాని విస్తృతి ఏంటనేది మనకు అంత సులభంగా అర్థం కాదు. అయితే బైబిల్ ప్రకారం ఈ ప్రశ్నకు సమాధానం నిజంగా మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఏంటంటే ఈ విశ్వంలోని ప్రతీదీ, అవును మీరు విన్నది కరెక్టే, ప్రతి ఒక్క విషయం యేసు గురించే. వినడానికిది చాలా పెద్ద మాటలా ఉంది గదా, కాని ఇది పూర్తిగా బైబిల్ ఆధారంగా చెప్పే మాట. ఆయన గురించి బైబిల్ చెప్పే వాటన్నిటినీ ఇది ఒక్క మాటలో చెప్పిస్తుందన్నమాట. మరి ఇంత పెద్ద మాటకు ఆధారమేంటి? ఎక్కడ్నించొచ్చింది ఈ ఆలోచన? దీనికి ఆధారం అపోస్తలుడైన పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రికలో ఒక కీలకమైన భాగం. సరే, ఇప్పుడు దాన్నొకసారి చూద్దాం. ఇక్కడ పౌలు ఉపయోగించిన పదజాలం గమనించండి, చాలా యూనివర్సల్గా ఉంటుంది. ముఖ్యంగా సర్వమును అనే పదం చూడండి, ఎంత బలంగా వాడారో. ఆకాశంలో ఉన్నవైనా, భూమిమీద ఉన్నవైనా, మనకు కనిపించేవైనా, కనిపించనివైనా, సింహాసనాలు, ప్రభుత్వాలు, అధికారులు అన్నీ కూడా ఆయనలో సృష్టించబడ్డాయట. ఆయన ద్వారా, ఆయన కోసమే అంట. ఇంకా చూడండి, మళ్ళీ అదే మాట, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, సమస్తమునకు ఆధారభూతుడు, అన్నిట్లో ప్రాముఖ్యము గలవాడు. ఈ పదాలు రిపీట్ అవడం చాలా ముఖ్యం. పౌలు ఏదో ఊర్కే ఈ పదాలను వాడటం లేదు. క్రీస్తు ప్రతిదానిలో, ప్రతి విషయంలో సుప్రీంగా ఉండాలనేది ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తోంది. సరే, ఇప్పుడు ఈ ప్యాసేజ్లోని ఒక కీలకమైన పదం గురించి చూద్దాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయ్యున్నాడు అని చదివాం కదా. ఇక్కడ స్వరూపం అనే మాటకు వాడిన ఒరిజినల్ గ్రీక్ పదమేంటంటే ఈకాన్. ఈ పదం నుంచే మనకు ఇంగ్లీష్లో ఐకాన్ అనే పదం వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ కదా. అవును, ఈ ఐకాన్ అనే పోలిక చాలా బాగా పనిచేస్తోంది. ఆలోచించండి, మన కంప్యూటర్లో ఒక ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే హార్డ్ డ్రైవ్లో ఎక్కడో లోపల దాగి ఉన్న ఫైల్స్, ప్రోగ్రామ్స్ ఓపెన్ అవుతాయి కదా. సరిగ్గా అలాగే యేసు అనే ఈ ఈకాన్ ద్వారా మనకు కంటికి కనిపించని, మనకు అస్సలు అందుబాటులో లేని దేవుణ్ణి మనం యాక్సెస్ చేయగలుగుతాం, ఆయనను తెలుసుకోగలుగుతాం. ఈ థియాలజీని అర్థం చేసుకోవడానికి ఇది ఎంత మంచి ఉదాహరణ కదా. సో, ఈ లేఖన భాగం యేసు ప్రభుత్వాన్ని 3 ముఖ్యమైన పాత్రల ద్వారా వివరిస్తుంది. ఈ 3 పాత్రలు చూస్తే ఆయన అధికారం ఎంత విశ్వవ్యాప్తమైనదో మనకు అర్థమవుతుంది. అందులో మొదటిది ఆయన సృష్టికర్త. సృష్టికర్త అంటే కేవలం ప్రతీదీ ఆయన ద్వారా సృష్టించబడటమే కాదు, ప్రతీదీ ఆయన కొరకు కూడా సృష్టించబడింది. అంటే ఈ మొత్తం సృష్టికి ఆయనే ఆరిజిన్ పాయింట్, ఆయనే అల్టిమేట్ గోల్. ప్రతీదీ ఆయన నుంచే మొదలైంది, ప్రతీదీ ఆయన కోసమే ఉంది. సరే, సృష్టించడం ఒక విషయం, కాని దాన్ని అలాగే నిలబెట్టడం, కొనసాగించడం ఇంకో విషయం కదా. అక్కడే క్రీస్తు రెండవ పాత్ర వస్తుంది. ఆయనే పోషకుడు. ఆయన ప్రభుత్వం కేవలం సృష్టికే పరిమితం కాదు, దాని నిరంతరం నడిపించడం కూడా ఆయన పనిలోనే భాగం. బైబిల్లో ఆయన యందు సర్వమూ నిలిచి ఉన్నది అని ఉంటుంది. దాని అర్థం ఇదే అన్నమాట. ఆయన ఏదో అన్నీ సృష్టించి వదిలేలేదు, ఆయన వాటన్నిటినీ నడిపిస్తున్నాడు. సింపుల్గా చెప్పాలంటే ఈ విశ్వాన్ని మొత్తాన్ని కలిపి ఉంచి ఒక జిగురులాంటివాడు ఆయన. ఎందుకంటే ఆయన సృష్టించిన ప్రతీదీ దాని అసలు ఉద్దేశ్యాన్ని నెరవేర్చాలి కాబట్టి. అయితే ఒక ప్రాబ్లం వచ్చింది. మానవ పాపం ఆయన సృష్టించిన ఈ అద్భుతమైన దాన్ని పాడుచేసింది, దాని ఉద్దేశం నెరవేరకుండా చేసింది. సరిగ్గా ఇక్కడే క్రీస్తు మూడవ, చాలా కీలకమైన పాత్రలోకి వస్తాడు. ఆయనే పునఃసృష్టికర్త. అంటే మనం పాడుచేసిన దాన్ని మళ్ళీ సరిచెయ్యాలి కదా. దానికోసం ఆయన శిలువపై తన మరణం ద్వారా సర్వమును తిరిగి దేవునితో సమాధానపరుస్తాడు. పాపం వల్ల పడిపోయిన దాన్ని సరిచేస్తాడు. ఇలా చేయడం ద్వారా ఆయన అన్నిటిలో ప్రాముఖ్యత కలిగి ఉంటాడు. ఆయన ప్రభుత్వం ఇంకా స్థిరపడుతుంది. ఇదంతా విన్నప్పుడు మనలో ఒకరికొక ముఖ్యమైన థియలాజికల్ క్వశ్చన్ రావచ్చు. అదేంటంటే, ఈ విశ్వం మొత్తం కుమారుడు కేంద్రంగా ఉంటే, అంటే అంతా యేసు గురించే అయితే, మరి తండ్రి, పరిశుద్ధాత్మ మాటేంటి? వాళ్లను తక్కువ చేసినట్టవ్వదా? అస్సలు కాదు, ఖచ్చితంగా కాదు. ఎందుకో కూడా ఇదే ప్యాసేజ్లో చాలా క్లియర్గా ఉంది. నిజానికి
ఇది మొత్తం త్రిత్వం యొక్క ఒక యునైటెడ్ ప్లాన్లో భాగం. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి. మొదటిది, కుమారునిలో తన సంపూర్ణత అంతా నివసించాలని అనుకున్నది తండ్రియే. అది ఆయన ప్లాన్, ఆయన డిజైన్. సో కుమారుడు సెంటర్లో ఉండటం వల్ల తండ్రికి మహిమ వస్తుంది. ఇక పరిశుద్ధాత్మ విషయానికొస్తే యేసే స్వయంగా చెప్పారు కదా, ఆత్మ నన్ను మహిమపరుస్తుంది అని. కాబట్టి ఆత్మ కూడా సంతోషంగా క్రీస్తును సెంటర్ చేస్తుంది. అంటే తండ్రి డిజైన్, ఆత్మ చేసే పని రెండూ క్రీస్తును కేంద్రంగా చూపిస్తున్నాయి. ఇది మొత్తం త్రిత్వాన్ని మహిమపరుస్తుంది. ఎంత అద్భుతం కదా! కాబట్టి ఇప్పటిదాకా మనం చూసిన వాటన్నిట్నీ కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ విశ్వంలో ఉన్న ప్రతీదీ యేసు నుండి వచ్చింది, యేసు గురించే ఉంది, యేసు కొరకే ఉంది. క్రైస్తవులు యేసు ప్రభూ అని చెప్పినప్పుడు దాని వెనకున్న అసలైన పూర్తి అర్థం ఇదే. ఒక్కసారి ఆలోచించండి, దీని ఇంప్లికేషన్స్ ఎంత పెద్దవో. నిజంగా దిగ్భ్రాంతికరమైనవి. ఈ నిజం గనక మనం ఒప్పుకుంటే మన జీవితంలో ప్రతి అంశాన్ని ఇది ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ విషయం గురించి మనం ఇంకా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా.